సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. కేవలం ₹1 ఎవరైనా 17 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారా? అసలది సాధ్యమవుతుందా? సొంత టూ వీలర్ వాడినా పెట్రోల్ కు రూపాయి కన్నా ఎక్కువే అవుతుంది. ఇక ప్రభుత్వ రవాణా సౌకర్యాలు సరే వాటిలో అలా తక్కువ ధరకు ప్రయాణించడం అసలు సాధ్యం కాని పని. కానీ ఆ గ్రూప్ వారు తయారు చేసిన గ్యాస్ నింపితే ఏకంగా బస్సులోనే కేవలం ₹1 చెల్లించి ఎంచక్కా 17 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ ఏంటా గ్రూప్? ఎక్కడుంటుంది? ఏం చేస్తుంది? వెస్ట్ బెంగాల్లోని కోల్కతాకు చెందిన ఫోనిక్స్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రూప్ అది. దాని ప్రతినిధులు కొందరు ఆవు పేడతో ఇటీవలే బయోగ్యాస్ తయారు చేశారు. ఆ గ్యాస్ ను ఇంధనంగా వాడుతూ ఓ బస్సును ఆ నగరంలో ఉత్తరాన ఉన్న ఉల్టాదంగా నుంచి దక్షిణాన ఉన్న గరియా వరకు నడిపించారు. ఈ క్రమంలో మొత్తం దూరం 17.5 కిలోమీటర్ల వరకు వచ్చింది. అయితే అందుకు అయిన ఇంధనం ఖర్చు, అందులో ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్యను లెక్కిస్తే తెలిసిందేమిటంటే ఆ గ్యాస్ వాడడం వల్ల ఏకంగా 17 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ₹1 ఖర్చుతో ప్రయాణించవచ్చని తెలిసింది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత చవకైన ప్రయాణంగా గుర్తింపు కూడా పొందింది. అయితే ఇప్పటికీ అలాంటి గ్యాస్ తో నడిచే బస్సు ఒకటి మాత్రమే ఉండగా త్వరలోని 15 బస్సులను కోల్కతా నగరంలో ప్రవేశపెట్టనున్నారు. అటు తర్వాత మరిన్ని బస్సులను కూడా ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. దీంతో రవాణా ఛార్జీల భారం ఇకపై ఆ ప్రజలకు పడే అవకాశం లేదు. అలాంటి బస్సులను దేశమంతటా వాడితే అప్పుడు జనాలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది కదా. ఎంచక్కా నెల పెట్టే రవాణా ఛార్జీలు పొదుపవుతాయి. ఎంతో విలువైన ఇంధనం ఆదా అవుతుంది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.